హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న చిన్న పెద్ద ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి. ఇది కథ మాత్రమే. ఇందులో చెప్పబడ్డ చూపబడ్డ దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ కల్పితమే. నిజ జీవితంలో దెయ్యాలు ఉంటాయని మిమ్మల్ని నమ్మించడం మా ఉద్దేశం కాదు. అనగనగా చీరాల అనే ఒక గ్రామంలో సులోచన, చంద్రమోహన్ అనే దంపతులుంటున్నారు. ఆస్తిపాస్తి ఉన్నా కూడా వాళ్ళకి ఆనందం లేదు. ఎందుకంటే పెళ్ళై 10 సంవత్సరాలు గడిచినా కూడా వాళ్లకు పిల్లలు కలగలేదు. నువ్వు గొడ్రాలివే సులోచన, నీ వల్ల మా వంశం చంద్రతోనే ఆగిపోయేలా ఉంది. వాడిని ఇంకో పెళ్లి చేసుకోమంటే ససేమేరా అంటున్నాడు. నువ్వే వాడికి ఏదో మందు పెట్టి వశపరుచుకుని ఉంటావు. అలా సులోచన్ని అత్తగారితో పాటు ఊర్లో జనాలు కూడా సూటిపోటి మాటలంటున్నా భరిస్తూ ఎప్పటికైనా పిల్లలు పుడతారన్న ఆశతో బ్రతుకుతుంటుంది. ఎంతో మంది పేరు మోసిన వైద్యుల్ని సంప్రదించినా ఫలితం దక్కలేదు. కొన్నాళ్ళకి ఒకరోజు పట్నంలో వైద్యుడు సులోచన్ని పరీక్షించి చంద్రమోహన్ని బయటకు పిలిచి, మీ భార్యకి గర్భసంచి లోపం ఉంది నాయనా, ఆమెకి పిల్లలు పుట్టడం అసాధ్యం. వైద్యుడి గారు, దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి. ఆఖరికి నా భార్యకు కూడా చెప్పకండి, బాధపడుతుంది. అలా ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తనలో తానే బాధపడుతూ ఉండేవాడు. అయితే కొన్నాళ్లకి ఒంటికొమ్ము మేక కోసం వెతుకుతున్న కృదిమ అనే మాంత్రికురాలు అడవిలో వస్తున్న చంద్రమోహన్ని కలిసింది. నడిచి నడిచి అలిసిపోయా నాయనా, నీ బండిలో కొంచెం ఊరిలో దిగబెట్టు సరే బామ్మ, రండి అని తన బండిలో కూర్చోబెట్టుకుని ఊరిలోకి తీసుకువెళ్తూ మాటల మధ్యలో తన కష్టమంతా కృదిమకి చెప్పాడు. ఓస్, అంతే కదా, నాకు సహాయం చేశావు కదా, నేను నీకు సహాయపడతాలే అని తన చిక్కంలో నుండి ఒక చింతపిక్క తీసి ఇచ్చి, నీకు సంతానం కావాలి అని కోరుకుని ఈ చింతపిక్కని నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకో. చింతపిక్క మింగొద్దు. కృదిమ చెప్పినట్టు చేసి కళ్ళు మూసుకోగానే ఏం కనిపించింది? భయంకరమైన కాకి, ఎర్రని కళ్ళు, 2 ముక్కులతో ఉంది. ఓ, నల్ల కాకా. సరే, ఈసారి ఇంకో చింతపిక్క నోట్లో పెట్టుకుని సంతానం కోసం కోరుకుని కళ్ళు మూసుకుని ఏం కనిపించిందో చెప్పు. కృదిమ ఇచ్చిన చింతపిక్కని నోట్లో వేసుకుని మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. అది చూసి భయపడిపోతూ కళ్ళు తెరిచి, అమ్మో, భయంకరమైన రాకాసి! చీకట్లో రక్తం కారుతున్న కోరలతో భయంకరంగా గర్జిస్తున్న మృగాన్ని చూసా. ఓ, అయితే ఈసారి రక్తం కారుతూ గర్జిస్తున్న రాకాసి చూసావా? నీలో దుష్టశక్తి అంశ ఉందిరా అబ్బాయి. నువ్వు దైవశక్తిని కొలిస్తే నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. అదే ప్రేత శక్తిని నమ్ముకో, సంతానాన్ని పొందుతావు. బామ్మ, నాకు ఇంకో అవకాశం ఇవ్వు. నేను ఈసారి మనస్ఫూర్తిగా దైవశక్తితో కోరుకుంటా. సరే అని ఇంకో చింతపిక్క తీసి ఇచ్చింది. అది నోట్లో పెట్టుకుని, మా భార్యాభర్తలకి సంతానం కలిగే వరం ఇవ్వు దేవుడా అని కళ్ళు మూసుకుని దారి చూపించమని కోరుకున్నాడు. అమ్మా, రాక్షసి! బామ్మ, రాక్షసి! చాలా భయంకరంగా ఉంది. చెప్పా కదరా, నువ్వు పుట్టిన గడియ ప్రేత శక్తికి అనుకూలమైనది. అందుకే నన్ను నమ్మి ప్రేత శక్తిని కొలువు. నువ్వు కోరుకున్న సంతానం నీకు తప్పక కలుగుతుంది. సరే బామ్మ, నీ మాట నమ్ముతా. నన్నేం చేయమంటావు? నీ నోట్లో ఉన్న 3 చింతపిక్కలని నీ భార్య చేత మీ ఇంటి పెరట్లో పడమరి దిక్కున పాతి పెట్టించు. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ఒక్కడివే రాత్రిపూట వెళ్ళు. మీ ఊరు శ్మశానం నుయ్యలో నీళ్లు తెచ్చి ఆ చింతపిక్కలు పాతిన చోట పొయ్యు. సరిగ్గా 13వ రోజున మిట్ట మధ్యాహ్నం వర్షం పడుతుంది. అప్పుడు ఆ 3 చింతపిక్కలు మొలకెత్తుతాయి. అప్పుడు నా దగ్గరకు రా. కృదిమ చెప్పినట్టు వేసవికాలంలో మండుటెండలో 13వ రోజున పెద్ద అకాల వర్షం. చంద్ర పెరట్లోకి వెళ్లి చూస్తే కృదిమ చెప్పినట్టే ఎరుపు రంగు ఆకులతో చింతపిక్కలు మొలకెత్తాయి. వెంటనే ఎద్దుల బండిపైన కృదిమ చెప్పిన గుహలోకి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఈ విషయం నీ భార్యకి చెప్పావా
లేదు మామ, నువ్వు చెప్పినట్టు అంతా రహస్యంగా చేసి ఎవరికీ చెప్పకుండా నీ దగ్గరికి వచ్చా. శబాష్, ఇంకా నువ్వు అనుకున్నది తప్పక జరుగుతుంది. ఈ రాత్రికి ఈ గుహలోనే పాతాళుడు ముందు కటిక నేలపై పడుకో. తెల్లవారే సరికల్లా అక్కడ నీ భార్య కడుపులో నీ పిండం ప్రాణం పోసుకుంటుంది. కృదిమ చెప్పిందంతా పూర్తిగా నమ్మి అక్కడే పాతాళుడు శిల ముందు పడుకున్నాడు. అర్ధరాత్రి దాటగానే కృదిమ వచ్చి గొడ్డలితో పడుకున్న చంద్రమోహన్ తల నరికి పాతాళుడికి బలిచ్చింది. గా గౌ గోరక గాబ్రక బ్రా బౌ బోరక బీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. వెర్రివాడా, నీకు సంతానం కలిగితే నాకేంట్రా లాభం? సరిగ్గా సమయానికి దొరికావు. నీకు పుట్టబోయేవాడితో నా పగ సాధిస్తాను. పాతాళ, వీడికి పుట్టబోయే బిడ్డకి 6 సంవత్సరాలు వచ్చే నాటికి పాలపళ్ళు ఊడి కొత్త పళ్ళు వస్తాయి. అంటే నీ శక్తిని వాడి ఒళ్ళు తట్టుకోగలిగే పరిపక్వత వస్తుంది. అప్పుడు వాడిని చంపి నీ అంశ పాతాళ క్రూరాన్ని వాడి శరీరంలోకి ప్రవేశపెడతాను. అప్పుడు 22 గంటల పాటు పాతాళ శక్తితో నడిచే మానవుడు పాతాళ క్రూరుడిగా నువ్వు భూమిపైన సంచరిస్తావు. ఆ సమయం చాలు. ఆ మంత్రాలవ్వ ఎక్కడ దాక్కున్నా నువ్వు దానిని చంపడానికి. నన్ను నా ప్రేత శక్తితో మనిషి గర్భంలో పుట్టిన వాడిలో ప్రవేశపెడితే సరిపోదు కృదిమా. బేతాళ కిరీటం ఉన్న వాళ్ళను చంపాలి అన్నా, బేతాళ గుహలో నేను అడుగు పెట్టాలి అన్నా చెట్టులో పెరిగిన గోషమని కావాలి, తెలుసు కదా? తెలుసు పాతాళ, తెలుసు. అందుకే వాడి భార్య చేత 3 చింత విత్తనాలు నాటించాను. అవి మామూలు చింతపిక్కలు కావు, గోషమని చింతపిక్కలు. నువ్వు పిల్లోడి దేహంలో ప్రవేశించే నాటికి మొక్కలు చెట్లవుతాయి. వాటిలో ఉన్న పచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే గోషమనుల్లో ఏదో ఒకటి నీ చేతికి దక్కితే చాలు. క్షణాల్లో బేతాళ సిద్ధి గల ఆ మంత్రాలవ్వని ముక్కలు ముక్కలు చేసి చంపుతావు. అప్పుడు నిన్ను ఏ శక్తి ఆపలేదు. ఒసే మంత్రాలవ్వ, కాసుకో, నిన్ను చంపేవాడు వస్తున్నాడు. పాతాళుడి శక్తిని పిండ రూపంలో వీడి భార్య కడుపులో ప్రవేశపెట్టాను. పుట్టబోయేవాడు నీ పాలిట మృత్యువు. అర్ధరాత్రి దాటినా భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆందోళనగా ఇంటి గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంది సులోచన. పెరట్లో 3 చింత మొలకల నుండి 3 అదృశ్య మెరుపులు వచ్చి సులోచన పొట్టలోకి దూరిపోయాయి. మరుసటి రోజు స్పృహ తప్పి పడి ఉన్న కోడల్ని లేపి ఇంట్లో పడుకోబెట్టి వైద్యుడిని పిలిపించింది. వైద్యుడు వచ్చి సులోచన నాడి చూసి తను గర్భవతి అని చెప్పి వెళ్లిపోయాడు. అది తెలిసి అత్తగారి ఆనందానికి అవధులు లేవు. కాని ఆ రోజు నుండి చంద్రమోహన్ ఆచూకీ లేదు. నెలలు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో సులోచన ఏడవని రోజు లేదు. కొన్ని రోజులకి సులోచన వాళ్ళ అమ్మ ఊరు నుండి సులోచనని చూడ్డానికి వచ్చి అనుకోకుండా పెరట్లో పెరుగుతున్న 3 మొక్కల్ని చూసి, సులోచన, ఏమిటమ్మా ఈ మొక్కలు? విచిత్రంగా అక్కడక్కడ ఎరుపు రంగు ఆకులున్నాయి అని అడిగితే వాటి కోసం చెప్పి, ఒకరోజు రాత్రి ఎక్కడ్నుండో హడావిడిగా వచ్చి 3 చింతపిక్కల్ని ఇంటికి ఉత్తర దిక్కు పెరట్లో ఒక మూల నాటించారమ్మా. అవి నాటిన 13వ రోజు నుండి మా ఆయన కనిపించకుండా పోయారు. ఎరుపు రంగుల చింత మొక్క ఆక 13వ రోజు అల్లుడు అదృశ్యమా? 10 సంవత్సరాలుగా పండని కడుపు ఇప్పుడు పండిందంటే ఇందులో ఏదో రహస్యం ఉంది అని అనుకుంటూ అత్తగారికి చెప్పి సులోచన్ని తనతో పాటు వాళ్ళ ఊరు తీసుకువెళ్లి సరాసరి సాద్రుకు ఆశ్రమంకి తీసుకువెళ్లి జరిగిందంతా చెప్పింది. సాద్రుక తన మంత్రదండాన్ని సులోచన తాలిపై పెట్టి కళ్ళు మూసుకోగానే, కాపాడండి, నా భార్య బిడ్డని కాపాడండి. నీ భర్త చనిపోయి చాలా రోజులయ్యింది. కాదు, చంపబడి చాలా రోజులయ్యింది. నా భర్తని చంపేశారా? ఎవరు? ఎందుకు చంపేశారు?
అది తెలియాలి అంటే నీ భర్త ఆత్మని ఆవాహన చెయ్యాలి. ఆయన కట్టిన తాళిని తీసి అస్థిపంజరం మెడలో వెయ్యి. సులోచన మాంత్రికుడు చెప్పినట్టు చేసింది. అశ్రీకృతం భూతలోక భ్రమయుగం బంభోళభగం విస్మకృతం ప్రేతలోక ప్రేతయుగం బంభోళ భగభగం. అలా మంత్రం చదవగానే చంద్రమోహన్ ఆత్మ అస్థిపంజరంలోకి ప్రవేశించింది. నన్ను నమ్మించి పాతాళుడికి బలిచ్చింది కృతిమా అనే మంత్రగత్తె అని తనకి జరిగిందంతా చెప్పి మాయమైపోయాడు. భర్త చనిపోయాడన్న విషయం తెలిసి సులోచన ఏడుస్తూ ఉంది. మాంత్రిక ఇప్పుడు ఏం చేయమంటారు? క్షుద్ర పూజ వల్ల వచ్చిన ఈ కడుపులో పిండం వల్ల అనర్థమేమీ లేదు కదా? అనర్థం కాదు, ప్రమాదం. పాతాళ శక్తిని గర్భంలో ప్రవేశపెట్టింది అంటే ఆ మాంత్రికురాలు ఎవరో సామాన్యురాలు కాదు. దానిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. వెళ్ళిపోండి. పోనీ కడుపులో బిడ్డని చంపేస్తే? అది నువ్వు అనుకున్నంత సులభం కాదు తల్లి. పాతాళ శక్తి అంటే అతి క్రూరమైన శక్తి. ఒక పని చెయ్యండి, నిశాచర కొండల్లో ఉండే నిశాచర మాంత్రికుణ్ణి కలవండి. ఆయన మాత్రమే మీకు పరిష్కారం చూపగలరు. వెళ్ళండి. అతి కష్టం మీద 8 రోజులు ప్రయాణం చేసి నిశాచర తాంత్రికుడిని కలిసి జరిగిందంతా చెప్పి, నా అల్లుణ్ణి మోసం చేసి పాతాళ శక్తిని నా కూతురు కడుపులో ప్రవేశపెట్టిందంట స్వామి. ఆ మాంత్రికురాలు అది భూమిపై పడితే చాలా ప్రమాదం అంట స్వామి. అమ్మా సులోచన, నువ్వు వెళ్ళి ఆ జలపాతం కింద కూర్చోవు. సులోచన మీద నుండి పడ్డ నీళ్లు పారుతూ నీటి గోళంలాగా మారి తేలుతూ నిశాచర ముందు గాలిలో గుండ్రంగా తిరుగుతూ ఉంది. అందులో పాతాళ శక్తి స్పష్టంగా కనిపించింది నిశాచరకి. నీ కడుపులో బిడ్డ ఎప్పటికీ చావకూడదు తల్లి. వాడు బ్రతికున్నంత వరకు ప్రమాదం లేదు. వాడు చస్తేనే వాడిలో ఉన్న ప్రేత శక్తి నిద్రలేస్తాడు. కాబట్టి వాడు చావకుండా చూసుకోవాలి. నీకు పుట్టబోయే వాడికి 6వ సంవత్సరం దాటినప్పటి నుండి కృతిమా వాడిని చంపడానికి వెతుకుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 6వ సంవత్సరం దాటక ముందే వాడిని నా దగ్గరికి తీసుకురండి అని సులోచన చెవిలో ఏదో రహస్యం చెప్పి, ఈ రహస్యం నీకు నాకు తప్ప నీ కడుపున పుట్టిన నీ బిడ్డకి కూడా తెలియకూడని రహస్యం. వాడు పుట్టినా కూడా వాడి ఆయుష్ 21 సంవత్సరాలు మాత్రమే. అయినా కూడా వాడు చావకుండా చూడాలి. అది ఎలాగో నేను చెప్తా, మీరు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో నీ కడుపులో ప్రళయం పిండంగా పెరుగుతున్న విషయం ఎవరికీ తెలియకూడదు, జాగ్రత్త అని చెప్పి వాళ్ళని పంపించి పిల్లిదయ్యాన్ని పిలిచాడు. చెప్పండి నిశాచర, ఏం చేయాలి? పిల్లి దయ్యం, మన మంత్రాలవ్వకి చాలా ప్రమాదం రాబోతుంది. అది జరగకుండా ఆపాలి. మంత్రాలవ్వకి ప్రమాదమా? అవ్వని తలదన్నే వాళ్ళు ఎవరు గురుదేవా? అది రహస్యం. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. ముందు వాళ్ళ వెనకాల అదృశ్య రూపంలో నువ్వు చీరాల వెళ్ళు అని పిల్లిదయ్యం ఏం చేయాలో వివరంగా చెప్పి పంపించారు. సులోచన తల్లితో కలిసి అత్తగారింటికి చేరుకుని, రేపు నాకు బిడ్డ పుట్టాక సమయానికి ఒకరు అవసరం ఉంది కదత్తయ్యా. అందుకే మా అమ్మను బ్రతిమలాడి నాతో తీసుకువచ్చాను. దానికి తోడు మా ఊరిలో అమ్మ కూడా ఒంటరిగానే ఉంటుంది. అందుకే మనకి చేదోడు వాదోడుగా ఉంటుందని నాతో తీసుకువచ్చాను అని అత్తగారిని ఒప్పించి అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు. భర్త చనిపోయిన సంగతి చెప్పకుండా దాచి ఉంచింది. వీళ్ళ ఎవరికీ కనిపించకుండా పిల్లిదయ్యం అదృశ్య రూపంలో కాపలా కాస్తూ వాళ్ళ ఇంటి పెరటి చెట్టుపై కూర్చొని ఉంది. రోజులు గడుస్తున్నాయి. రాను రాను గయ్యాలి అత్త కుమారి గడసరి తల్లి లక్ష్మి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వాళ్ళ గొడవలకి సులోచనకి తలనొప్పి వస్తున్నా తట్టుకొని రోజులు నెట్టుకు వస్తూ ఉంది. నెలలు గడిచాక సులోచనకి కొడుకు పుట్టాడు. వాడి పుట్టుక రహస్యం పూర్తిగా తెలిసిన సులోచనకి సంతోషం లేదు. కాని అత్తగారు మాత్రం కనిపించకుండా పోయిన కొడుకుని మనవడిలో చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంది. వాడికి దాము అని పేరు పెట్టారు. అమ్మా సులోచన, ఎంత కాదన్నా వాడు నీ భర్త ప్రాణత్యాగంతో నీకు పుట్టిన నీ కొడుకు. వాడిని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ద్వేషించకు తల్లి. ద్వేషించడం లేదమ్మా, వాడికి ఆయుష్ ఉండదు, చనిపోతాడని చెప్పారు నిశాచర తాంత్రిక్ గారు. అందుకే వాడి మీద ప్రేమ పెంచుకోవడం లేదు. ఇదిలా ఉండగా దాము పుట్టిన సంగతి, పుట్టిన రోజు, పుట్టిన సమయం అన్నీ వెళ్లి నిశాచర్కి చెప్పింది పిల్లిదయ్యం.
కన్యారాశి, సోమవారం, అర్ధరాత్రి గడియలు. వీడి ఆయుష్ 21 సంవత్సరాలు, 3 ప్రాణగండాలు. అవి తప్పించుకొని బ్రతికితే లోకరక్షకుడి జాతకం. వీడిని 5వ ఏట నా దగ్గరికి తీసుకురా. నువ్వు మధ్య మధ్యలో వీడిని ఒక కంట కనిపెడుతూ పెరటిలో ఆ 3 మొక్కలని గమనిస్తూ ఏం జరిగినా నాకు వచ్చి చెప్పు. సరే తాంత్రిక, నేను నా స్నేహితుడు పొట్టిదేయం దగ్గరకు వెళ్ళి అప్పుడు చీరాల వెళ్తా. సరే కాని ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు ఏవి మన వాళ్లకు తెలియకూడదు. సరే అని చెప్పి పిల్లిదెయ్యం పొట్టిదెయ్యం దగ్గరకు వెళ్లి చెట్టపట్టాలు వేసుకుని తిరిగి చివరికి ఇద్దరూ చీరలా వెళ్లారు. ఎంచక్క ఇద్దరూ దాము ఇంటి పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఏమే పిల్లి, ఒకటి అడగనా? అడుగు పొట్టి బావా. మంచి మంచి ఊర్లన్నీ వదిలేసి ఈ ఊర్లో ఈ ఇంటి పెరటిలో ఇన్నాళ్ళ నుండి ఎందుకుంటున్నావు? కొంప తీసి నన్ను కాదని ఈ ఊర్లో ఎవరినైనా ప్రేమిస్తున్నావా? రే ఆపరా నీ సందేహాలు. ఎందుకో ఈ చెట్టు ఈ ఊరు నచ్చాయి. తనివి తీరగానే వెళ్ళిపోదాంలే. అమ్మయ్యా, అయితే సరే. ఇంకో విషయం, ఈ ఇంట్లో ఆ ముసలి ముదురులు ఇద్దరూ ఏ పని చేయడం లేదు. పాపం ఇంటి పని పొలం పని అంతా కోడలొక్కరితే చేస్తుంది. వాళ్ళకి బుద్ధి చెప్దామా? తప్పకుండా చెప్దాం. పొట్టిదెయ్యం పిల్లిదెయ్యం చెవిలో ఏం చేయాలో చెప్పింది. కుమారి అత్త పడుకున్నాక గదిలోకి వెళ్లి దూలానికి వేలాడుతూ ఉయ్యాలో ఊగుతూ పొట్టిదెయ్యంతో బంతాటాడుతూ ఉంది. బంతమ్మ బంతి, గుండ్రం గుండ్రం బంతి, ఎక్కడికి పోతావ్ ఎక్కడికి పోతావ్? బంతమ్మ బంతి, గుండ్రం గుండ్రం బంతి, ఎక్కడికి పోతావ్ ఎక్కడికి పోతావ్? ఆ గోలకి కుమారి లేచి చూస్తే గాలిలో అటూ ఇటూ బంతి ఎగురుతూ ఉంది. పిల్లిదెయ్యం పాట విని భయంతో వణికిపోతూ ఉంది. ఉన్నట్టుండి దెయ్యాన్ని చూడగానే కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోయింది. తెల్లవారి లేవగానే ఈ విషయం చెప్పకుండా తనకి ఆ గది వద్దని, చలికి ఆ గదిలో నిద్రపట్టడం లేదని వెళ్లి లక్ష్మి పడుకున్న గదిలో పడుకుంది. బంతమ్మ బంతి, గుండ్రం గుండ్రం బంతి, ఎక్కడికి పోతావ్ ఎక్కడికి పోతావ్? బంతమ్మ బంతి, గుండ్రం గుండ్రం బంతి, ఎక్కడికి పోతావ్ ఎక్కడికి పోతావ్? ఆ గోలకి లక్ష్మి లేచి చూస్తే గాలిలో అటూ ఇటూ బంతి ఎగురుతూ ఉంది. పిల్లిదెయ్యం పాట విని భయంతో వణికిపోతూ ఉంది. ఉన్నట్టుండి దెయ్యాన్ని చూడగానే కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోయింది. మరుసటి రోజు రాత్రి జరిగిందానికి వణికిపోతూ వెళ్లి కూతురికి చెప్పింది. ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు కొత్తగా ఈ దెయ్యం ఏంటమ్మా? కావాలంటే నా గదిలో పడుకో అని చెప్పి ఆ రాత్రి సులోచన వెళ్లి ఆ గదిలో పడుకుంది. ఈసారి లక్ష్మి పడుకున్న గదిలోనూ కుమారి పడుకున్న గదిలోనూ కూడా పిల్లిదెయ్యం ఇద్దర్ని భయపెట్టింది. దానితో చెమట్లు పట్టి ఇద్దరూ రాత్రంతా పడుకోకుండా వణికిపోతూ కూర్చున్నారు. మరుసటి రోజు ఒకరికి జరిగింది ఒకరు చెప్పుకుని ఇద్దరూ కలిసి జరిగింది మొత్తం సులోచనకి చెప్పారు. నాకు ఏ దెయ్యం కనిపించలేదు. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కావాలంటే ఈరోజు వచ్చి నా గదిలో పడుకోండి. చీకటి పడింది. లక్ష్మీ కుమారి ఇద్దరూ వెళ్లి సులోచన గదిలో పడుకొని ఉన్నారు. అర్ధరాత్రి అయ్యింది. దెయ్యం చేస్తున్న అల్లరికి ఇద్దరూ లేచి కూర్చొని వణికిపోతూ ఉన్నారు. సులోచన మాత్రం గుర్రు పెట్టు పడుకుంది. ఇదేంటి వదినా, ఈ దెయ్యం మన మీద పగబట్టింది? అవును వదినా, ఎంత గోల్లో కూడా నా కోడలు గుర్రు పెట్టి పడుకుందేంటి? మమ్మల్ని ఏం చేయకు. అయినా మాకే ఎందుకు ఈ శిక్ష? మేమేం తప్పు చేశాం? నీ వల్ల కంటి నిండా పడుకుని 3 రోజులయ్యింది. మీకు నిద్ర ఎలా పడుతుంది? రోజంతా తిని తొంగుంటున్నారు. ఆ పిల్ల ఇంటి పని పొలం పని చేసుకుంటూ కొడుకును కూడా సాకుతూ అలసిపోయి సుఖంగా కంటి నిండా పడుకుంది. మీరు కూడా కష్టపడి పనులు చేసి అలసిపోండి. లేదో నేను రాత్రులు ఇలానే వస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఉంటాను. ఆ రోజుతో ఇద్దరికీ బుద్ధి వచ్చి సులోచనతో కలిసి కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు. అలా అత్తకి అమ్మకి బుద్ధి చెప్పారు పిల్లిదెయ్యం పొట్టిదెయ్యం. సరే నేస్తం, నేను మదీరా వెళ్తా. అవ్వని చూసి చాలా రోజులయ్యింది. ఏమైనా అవసరం ఉంటే పిలువు అని చెప్పి వెళ్ళిపోయింది. సంవత్సరాలు గడిచాయి. దాముకి 5 సంవత్సరాలు నిండగానే సులోచన, భయపడకు. నేను నిశాచర మాటపై చాలా కాలంగా మీకు కాపలాగా ఇక్కడే ఉన్నాను. 5వ సంవత్సరం దాటగానే
నిశాచర బాబుని తీసుకుని రమ్మన్నారు. అని చెప్పి బాబుని వెంట పెట్టుకుని నిశాచర గుహకి వెళ్ళింది. నిశాచర ఆ 5 ఏళ్ల దాముకి బేతాళ మంత్రం ఉపదేశించి పిల్లిదయాన్ని తోడిచ్చి ఒక గోధుమల మూట ఇచ్చి, నీ ఆయుష్ ఇంకా 16 సంవత్సరాలు ఉంది. బేతాల కొండల్లో కూర్చొని ఆటంకం లేకుండా మధ్యలో ఆపకుండా నిరంతరాయంగా 16 సంవత్సరాలు బేతాళన సాధన చెయ్యి. ఎలా అయినా బేతాళ సిద్ధి పొందు. ఎట్టి పరిస్థితుల్లో బేతాళ సిద్ధి పొందకుండా బేతాళ కొండ దాటి బయటకు రావద్దు. ప్రమాదం. ఇదిగో ఇందులో 1,40,160 గోధుమ గింజలు ఉన్నాయి. ఈ 16 సంవత్సరాలు ఇవి తప్ప ఇంకా ఏమీ తినవద్దు. ఇవి అయిపోతే నీ ఆయుష్ అయిపోతుంది. నిన్ను బేతాళ పడమర కొండకి పిల్లి దెయ్యం తీసుకువెళ్తుంది. బేతాళ కొండల్లో లోకి ఉంటాడు కదా, నన్ను చూస్తే ఏం చెప్పను? బేతాళ కొండల్లో 707 గుహలున్నాయి. లోకి వాళ్ళ తూర్పు వైపు ఉంటారు కనుక దాముని పడమర వైపు గుహకి తీసుకువెళ్ళు అని చెప్పి బేతాళ కొండకి పంపించాడు. కొన్నాళ్ళు దాము బేతాళ జపం చేశాడు. కాని చిన్నపిల్లోడు అవ్వడం వలన ఆకలికి తట్టుకోలేక నిశాచర ఇచ్చిన గోధుమలన్నింటినీ 7వ సంవత్సరం వచ్చే నాటికి ఒక్క గోధుమ గింజ అయినా మిగల్చకుండా తినేశాడు. బేతాళ సిద్ధి పూర్తి చేయకుండానే ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి బేతాళ కొండ దాటి బయటకు వచ్చాడు. దాము బేతాళ కొండ నుండి కిందకి రాగానే అక్కడ కృదిమకి తెలిసిపోయింది. పాతాళుడి మనిషి రూపం, పాతాళుడి మనిషి రూపం, పాతాళుడి మనిషి రూపం. అదిగో అదిగో, పాతాళుడు ఆవాహించడానికి పుట్టిన బిడ్డ చావుకి దగ్గరయ్యాడు. గా గౌ గోరక గాబ్రక బ్రా బౌ బోరక భీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణ కారక అని మంత్రం చదవగానే బానిస ప్రేతం పెద్ద బండరాయిని మోసుకుంటూ వెళ్లి కొండపై నుండి పడేసింది. బండరాయి దొర్లుకుంటూ దాము వెనకే వచ్చేస్తుంది. దాని నుండి తప్పించుకోవడానికి కొండ మీద నుండి పక్కనే ఉన్న నదిలోకి దూకేశాడు దాము. ఊపిరాడక నీటిలో మునిగి చనిపోయాడు. వాడు బేతాళ నదిలో ఉన్నాడు. అక్కడికి వెళ్తే మాడిపోయి చస్తావే బానిస ప్రేతం. వాడి దేహం నీటికి కొట్టుకుని యువతలి ఒడ్డుకు రాగానే తీసుకురా. దాముకి మొదటి గంట ముగిసింది. వాడిలోని ప్రాణం లేని ప్రతి గంటకి దేహానికి 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. త్వరగా వెళ్లి వాడి దేహాన్ని కాపాడు. 100 సంవత్సరాలు దాటాయి అంటే 10 గంటలలో వాడి దేహంలోకి పాతాళుడు దూరుతాడు. వాడి నుండి అప్పుడు మంత్రాలవ్వని కాపాడలేవు. పిల్లి దెయ్యం, ఇదిగో ఈ బేతాళ కొరడా తీసుకో, అవసరానికి నీకు ఉపయోగపడుతుంది అని మాయా బేతాల కొరడా ఇచ్చి ఉన్న పలానా పిల్లిదెయ్యాన్ని పంపించాడు. బానిస ప్రేతానికి దొరకకుండా పిల్లిదెయ్యం దాము దేహాన్ని గుహకి తెచ్చేసింది. పిల్లి దెయ్యం, నువ్వు వెళ్ళి వీడి ఇంటి పెరటిలో ఉన్న 3 చెట్లలో ఒక చెట్టుని నరుకు. దాని మొదలులో మణి ఉంటుంది. దానిని తీసుకురా. త్వరగా రా. ఆ మణిని బయటకు తీసిన గంటకి దాని శక్తి పోతుంది. పిల్లిదెయ్యం నిశాచర్ చెప్పినట్టు చెట్టును నరికి అందులో ఉన్న మణిని అరగంటలో తెచ్చేసింది. కాని అప్పటికే దాము నీటిలో పడి చచ్చి 4 గంటలు దాటడంతో వాడి దేహానికి 40 సంవత్సరాలు వయసు పెరిగింది. ఆ మణిని దాము దేహంపై పెట్టి, బేతాళ జాగృత, జం జమ జం, పాతాళ నిశ్వీర్యం, నిశాచర ఆజ్ఞ, అవశ్య కరేస్య, కం కారకం మంత్రం చదవగానే దాము ప్రాణం వచ్చి లేచాడు. జరిగిందంతా వాడికి చెప్పి, ఇది నీకు 2వ అవకాశం దాము. ఈసారి మాత్రం బేతాళ సిద్ధిని సాధించు, చావుని జయించు. ఇదిగో 16 సంవత్సరాలకి సరిపడా గోధుమ గింజలు, రోజుకి 24 మాత్రమే తిను. సరే గురుదేవా అని చెప్పి పిల్లిదెయ్యం సహాయంతో బేతాళ కొండకి వెళ్లి మళ్లీ బేతాళ జపం మొదలు పెట్టాడు. కృదిమ దాము కోసం అంజనంలో వెతుకుతూ ఉంది. కాని బేతాళ కొండల్లో ఉన్న దాము
కృదిమ అంజన దర్పణానికి కనిపించలేదు. బానిస ప్రేతాల్లారా, ఇదిగో ఈ పుర్రెని వాసన చూడండి. వీడికి పుట్టినవాడే ఆ దాము. వాడు ఎక్కడ కనిపించినా క్షణం ఆలోచించకుండా వాడిని చంపి వచ్చి నాకు చెప్పండి. వెళ్ళండి. ఎప్పుడో చనిపోయిన చంద్రమోహన్ పుర్రె వాసన చూసి వాడికి పుట్టిన దాము ఆచూకీ కోసం తిరుగుతూ బేతాల కొండకి చేరుకుని బేతాల కొండలోకి వెళ్ళలేక కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి బానిస ప్రేతాలు. 2 సంవత్సరాలు రోజుకి 24 గోధుమ గింజలు మాత్రమే తింటూ కఠిన బేతాల జపం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు తను జపంలో ఉండగా గోధుమ గింజల్ని ఎలుకలు తినేశాయి. బేతాల గుహలో తినడానికి తాగడానికి ఏమీ లేవు. ఆకలి తట్టుకోలేక ఏమన్నా తిందామని బేతాల కొండ దాటి రాగానే బానిస ప్రేతాలు అమాంతం దాడి చేసి కంఠం కొరికి చంపేశాయి. గా గౌ గోరక గాబ్రక బ్రా బౌ బోరక బీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణ కారక. పాతాల, ఆ దేహంలో పంచప్రాణాలు బయటకు పోవడానికి ఇంకో 5 గంటలు పడుతుంది. అప్పుడు ఆ దేహం పూర్తిగా నీదే. నిశాచరా, దాము మళ్ళీ వచ్చాడు. వెళ్ళి వాడి దేహాన్ని కాపాడు త్వరగా. పిల్లిదయ్యానికి ఆజ్ఞాపించగానే పిల్లిదయ్యం వెళ్లి బానిస ప్రేతాలతో కొట్లాడి దాము దేహాన్ని నిశాచర గుహకి తీసుకువచ్చింది. వెళ్ళు, త్వరగా వెళ్ళి ఇంకో చెట్టును నరికి మొదలులో ఉండే మణిని తీసుకురా. ఆ మణి దాము గుండెలపై పెట్టి బేతాళ జాగృత జం జమాజం పాతాళ నిస్వీర్యం నిశాచర ఆజ్ఞ అవశ్య కరేస్య కం కారకం అని బేతాళ మంత్రం చదవగానే లేచి కూర్చున్నాడు. ఈసారి దేహంలో ప్రాణం లేకుండా 4 గంటలు ఉండడం వలన జుత్తు పండిపోయి ముసలి రూపం వచ్చింది. 105 సంవత్సరాలు వయసు దేహానికి వచ్చింది. ఇదే నీకు ఆఖరి అవకాశం. నీకు ఈసారి కూడా 1,40,160 గోధుమ గింజలు తినే ఆయుష్ మాత్రమే. దేవుడు ఒకడు పుట్టగానే వాడు తినే గింజల పైన వాడి పేరు రాస్తాడు. అవి ఎన్నాళ్లు తినగలిగితే అన్నాళ్లు బ్రతుకుతాడు. ఈసారి వీటిని పోగొట్టుకోకు అని ఏం చేస్తే బేతాళుడు త్వరగా ప్రసన్నమవుతాడో వివరంగా చెప్పి, దాము, నేను చెప్పినట్టు చెయ్యి. ఇదే నీకు ఆఖరి అవకాశం అనుకో. ఈసారి చేజార్చుకున్నావో నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అర్థమైందా? అర్థమైంది గురుదేవా. ఈసారి నా ఆకలిని, దప్పికను, శ్వాసని కూడా పొదుపుగా వాడుకొని అనుకున్నది సాధిస్తా. మీ ఆశీస్సులు ఉంటే తప్పక నేను విజయంతో తిరిగి వస్తా. నేను బయలుదేరుతా స్వామి అని వెళ్ళిపోబోతుండగా అక్కడికి మంత్రలవ్వ వచ్చి, నిశాచర గురుదేవా, ఎలా ఉన్నారు? బేతాల కొండ నుండి వస్తూ మిమ్మల్ని పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను. నేను బానే ఉన్నా మంగమ్మ. వీడు నా శిష్యుడు దాము. దాము, ఈమె మంత్రాలవ్వ. ఓ పెద్దమ్మ, మీకోసం, మీ గొప్పతనం కోసం చాలా కథలు విన్నా. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు ఎదురొచ్చారు. ఇంకా నాకు అంతా శుభమే. వెళ్ళొస్తా పెద్దమ్మ. ఈసారి రోజుకి 3 గింజలు మాత్రమే తిని నిష్ఠతో 16 సంవత్సరాలు జపం చేస్తున్నాడు. ఆఖరి అమావాస్య. అక్కడ దాము శరీరంలోకి ఎలా అయినా పాతాళుడిని ప్రవేశింపచేసి పాతాళ క్రూర శక్తిగా మారిన దాముతో మంత్రలవ్వని చంపాలి అని చూస్తున్న కృదిమాకి దాము దేహం దొరకడం లేదు. బానిస ప్రేతాలు బేతాల కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. బేతాళుడు స్వరం వినిపించింది. సాధించావురా బిడ్డా, సాధించావు. ఈ రోజు నుండి నువ్వు బేతాళ కిరీటం ఉండగా చావవు. నీ వయసుతోనే ఉంటావు. ఇదిగో కిరీటం. అది పెట్టుకోగానే ఎక్కడా లేని ఓపిక వచ్చేసింది. ముసలి రూపు, కుర్ర వయసు ఉండడం వల్ల ఇక అందరూ నిన్ను కుర్ర తాత అని పిలుస్తారు. బేతాళ కిరీటంతో బయటకు వచ్చిన దాముని చూసి బానిస ప్రేతాలు తుర్రుమన్నాయి. దాము సరాసరి నిశాచర గుహకి వెళ్లి గురువుగారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ ఊరు వెళ్లి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పాడు.
25 ఏళ్ల కొడుకుని ముసలి రూపంలో చూసి తల్లి చాలా బాధపడింది. కొన్నాళ్ళకి ఒకరోజు గర్భక అనే ప్రేతాత్మ లమషి ప్రేత శక్తిని మేల్కొలిపాడు. మంత్రాలవ్వ ఆత్మార్పణం చేస్తోందని నిశాచరికి పిల్లిదెయ్యం పరుగును వచ్చి చెప్పడంతో నువ్వు వెంటనే వెళ్లి కుర్రతాతని లమషి మండపంకి తీసుకువెళ్ళు. మంత్రాలవ్వ చావడానికి వీలు లేదు. పిల్లిదెయ్యం క్షణాల్లో రివ్వుమంటూ చీరాల బయలుదేరింది. కుర్రతాత, నీకోసం పిల్లిదయ్యం వస్తుంది. నీ అవసరం మంత్రాలవ్వకి వచ్చింది. త్వరగా వెళ్ళు. వెళ్ళి నీ ఆత్మత్యాగం చెయ్యి. సరే గురుదేవా. పిల్లిదెయ్యం సహాయంతో శిథిలపడ్డ మండపానికి బయలుదేరాడు. నా బలితో లమషి అంతమవుతాడు. నేను వెళ్ళి వస్తారా పొట్టోడా అని వెళ్లబోతుండగా పిల్లిదెయ్యం కుర్రతాతని తీసుకువచ్చింది. లమషి ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు. మీరు కష్టపడకండి పెద్దమ్మ, నేనున్నా కదా అని తన బేతాల కిరీటం తీసి లమషిపై పెట్టగానే లమషి బల్లున పేలిపోయాడు. కుర్రతాత తల ఎగిరి ఆకాశంలో పేలిపోయింది. కుర్రతాత లమషి ప్రేతాన్ని తన బేతాల కిరీటంతో నాశనం చేశాడు. అసలు ఈ ముసలి తాతకి బేతాల కిరీటం ఎక్కడిది? ఇంతకీ సమయానికి ఇతను ఎలా వచ్చాడు? ఎవరు పంపారు? అసలు ఎవరి తాత అని అవ్వ ఆశ్చర్యపడుతూ ఉండగా నిశాచర ముందే చెప్పినట్టు పిల్లిదెయ్యం రివ్వున గాలిలో ఎగురుకుంటూ వెళ్లి 3వ చింత చెట్టును నరికి మూడో మనని తీసుకువచ్చి ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురుగా పడిపోయిన కుర్రతాత దేహాన్ని ఒక చోట చేర్చి గుండెలపై మణిని పెట్టి నిశాచర్ని తలుచుకోగానే బేతాళ జాగృత, జం జమాజం, పాతాళ నిర్వీర్యం, నిశాచర ఆజ్ఞ, అవశ్యకరేస్య, కం కారకం మంత్రం చదవగానే లేచి బేతాల కిరీటం నెత్తిన పెట్టుకున్నాడు. ఆశ్చర్యంతో చూస్తున్న మంత్రాలవ్వకి విషయం మొత్తం అర్థమయ్యేలా వివరంగా చెప్పాడు నిశాచర. ఆ 3 చింత చెట్లలో కుర్రతాతకు 3 ఆయుష్లు ఉన్నాయి అన్న విషయం 4వ వ్యక్తికి తెలియకూడదు. అందుకే ఇన్నాళ్ళు ఈ రహస్యం మీ ఎవరికీ చెప్పలేదు. ఇంతకీ ఎవరెవరికి తెలుసు 3 మనుల గురించి? నాకు, కుర్రతాత తల్లికి, పిల్లి దయ్యానికి. పిల్లి దెయ్యం, నీ మీద నాకు రోజు రోజుకి అభిమానం పెరిగిపోతుంది. సబాష్, మీకు కూడా రోజు రోజుకి పిల్లి దెయ్యం నచ్చుతుంది కదా. ఇంతకీ మీకు ఎవరిష్టం? పిల్లి దెయ్యమా లేక పొట్టి దెయ్యమా?